కొందరిని ఆవరించి ఉంటాయండి. దాని కొరకు చింతపడిపోతారు. దాని కొరకు ప్రియమైన మరి భయపడిపోతూ ఉంటారు. కానీ మన భవిష్యత్తును గూర్చిన మన ప్రియమైన రక్షకుడు మనకి ప్రియమైన ఆయన భారము కలిగి ఉన్నాడు. నీ భవిష్యత్తును గూర్చిన భారము దేవుడు కలిగి ఉన్నాడు కనుక నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు. ప్రియమైన దేవులారా, నీ రక్షకుని మీద నువ్వు ఆధారపడినట్లయితే నీ భవిష్యత్తు అంతా కూడా ఆయన చేతుల్లో ఉంది. నీ యొక్క కుటుంబాన్ని ఆశీర్వదించే దేవుడు, నీ కుటుంబాన్ని బట్టి నీ పిల్లల్ని ఆశీర్వదించే దేవుడు, నీ పట్టణాన్ని ఆశీర్వదించే దేవుడు, నీ సంఘాన్ని ఆశీర్వదించే దేవుడు, నీ భవిష్యత్తు అంతటినీ కూడా నీ పిల్లల్ని చూసేంత వరకు కూడా నిన్ను ఆశీర్వదించే దేవుడుగా ఆయన ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నువ్వు నడిచినట్లయితే, ఆయన త్రోవల యందు నువ్వు నడిచినట్లయితే నిన్ను దేవుడు ఆశీర్వాదకరంగా చేస్తానని ఆయన మాట్లాడుతున్నాడు. దేవుడి మాటలు మనం వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్.